సుస్వాగతం. స్ఫూర్తి ఇండియన్ న్యూస్. మెదక్ జిల్లా వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల సిబ్బంది అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం మెదక్ జిల్లా కేంద్రంలోని వెస్లీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను నిశితంగా పరిశీలించిన కలెక్టర్ ఎన్నికల విధుల్లో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా చెక్లిస్ట్ ప్రకారం ప్రతి అంశాన్ని పరిశీలించాలన్నారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన అన్ని ఎన్నికల సామాగ్రి పూర్తిగా అందిందా లేదా అన్నది చెక్లిస్ట్ ఆధారంగా మరోసారి నిర్ధారించుకోవాలని అధికారులకు సూచించారు. ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు, సీల్స్, ఇతర కీలక సామాగ్రి తరలింపు సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బంది సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా ముందస్తు ప్రణాళికతో పర్యవేక్షణ జరపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్ అక్కడ సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు ప్రతి దశలో భద్రత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని అన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఓట్ల లెక్కింపు ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంపులు, వీల్చైర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు. ప్రజాస్వామ్య పండుగగా భావించే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఎన్నికల విధుల్లో అనవసర తప్పిదాలకు తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తతతో బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి రాజు గౌడ్ అందించిన నివేదిక. స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ముగ్గురికి కూడా ఒక కాపీ ఇచ్చేయాలి. ఒకటి మెయిన్ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, ఇంకొక 2 కాపీలేమో వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది పేపర్ సీల్ అకౌంట్ కూడా ఎక్స్ట్రా రాయాలి. సో అవి కూడా 3 వాళ్ళకి ఇచ్చేసినాక ఎక్స్ట్రా 2 రాస్తుంది. పిఓ డైరీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. పిఓ డైరీ మనకి అది కూడా ఎక్స్ట్రా రాయాలి. పిఓ డైరీ అక్కడ ఉంటుంది. మీకు సఫిషియెంట్ కూడా ఉంది. ఇక్కడ ఇవే వేయండి. ఇక్కడ స్కూల్ బెంచ్, ఆ స్కూల్ బెంచ్లు ఇక్కడ వేసేసాయి. ఒక వార్డుకి మీకు మ్యాక్సిమం 7 ఉన్నారా? 7 ఉన్నది కాబట్టి అందులో 7 వస్తారు. 7 ఇక్కడ కూర్చుంటారు. కూర్చున్నాక ఇప్పుడు మన స్కూల్ ప్రకారం ఏంటంటే పిఎస్కి సంబంధించిన మొత్తం దాంట్లో పెట్టేసేసి దీని లోపల పెట్టేసి, సో ఇది కూడా డబుల్ లాక్ చేయాలి. ఇది కూడా డబుల్ లాక్ చేయాలి. ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా దగ్గరలో పెట్టుకోవాలి. ఇక్కడ సీసీటీవీ కెమెరా అది వాడు ఏం చేసేదండి, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేసి ఒక ఆఫీసర్ని ఒకరిని ఇన్ఛార్జ్ లాగా పెట్టారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా చూడవచ్చు ప్రాసెస్. ఒక్కొక్కరిని తీసుకొని పోయి ఇట్లా చూపెట్టుకుంటూ తీసుకురండి. అందరూ మంచిగా ఒకటే పడతామంటే కాదు. సో ఇప్పుడు ఈ వార్డుకి సంబంధించి 3 క్యాండిడేట్లు ఉన్నారు అనుకోండి. ఒక ఆయన తెచ్చి చూపెట్టి మళ్ళీ ఆయన తీసుకెళ్ళిపోవాలి, మళ్ళీ సెకండ్ హ్యాండ్ తెచ్చి తీసుకెళ్ళిపోవాలి. అట్లా ఒక పర్సన్ని పెట్టారు. అర్థమైంది కదా? ఆ బ్రౌన్ పేపర్ కవర్ ఎక్కడ పెడుతున్నారు? అక్కడ ఒక ఈ టేబుల్ మధ్య చూసేటప్పుడు టేబుల్ ఒకటి ఇక్కడ 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 వాళ్ళు ఈవినింగ్ రేపు ఈవినింగ్ నుంచి మళ్ళీ
కౌంటింగ్ అయిపోయేంత వరకు ఇక్కడనే ఉండి కౌంటింగ్ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళైతే మీరు ఐడియాలజీ తీసుకుపోయేంత అవి వాడు వేసేసేయండి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేసి ఒక ఆఫీసర్ని ఒకరిని ఇన్ఛార్జ్ లాగా పెట్టారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా చూడవచ్చు ప్రాసెస్ అని ఒక్కొక్కరిని తీసుకొని పోయి ఇట్లా చూపెట్టుకుంటూ తీసుకురాలి. అందరూ మంచి ఒకటే పడతామంటే కాదు. సో ఇప్పుడు ఈ వార్డుకి సంబంధించి 3 క్యాండిడేట్లు ఉన్నారు అనుకోండి. ఒక ఆయన తెచ్చి చూపెట్టి మళ్ళీ ఆయన తీసుకెళ్ళిపోవాలి, సెకండ్ ఆయన తెచ్చి తీసుకెళ్తారు. అట్లా ఒక పర్సన్ పెట్టింది. అర్థమైంది. సో ఇక్కడ ఎవరికి ఇన్ఛార్జ్ పెడితే వాళ్ళకి ఐడియా వాళ్ళు 1 రోజు తీసుకోవాలి. ఎట్లా మొత్తం ఇక్కడ 10 వార్డులు అయ్యాయి. బ్రౌన్ కలర్ సో దీంట్లోనే పెట్టింది పేపర్ సీల్ ఇక్కడ ఒకటి పేపర్ సీల్ లోపల సో ఎక్కడ పెడతారు ఇక్కడ పెట్టేది ఫోన్ చేసాం తర్వాత రిసీవింగ్ ఎట్లా చేయాలి? రిసీవింగ్ ఏమి చేస్తారు? వచ్చినాక 10% రిజర్వ్స్ చెక్ చేసుకుని ఆ నంబర్ ఉందా లేదా చెక్ చేసుకుని ఎన్ని ఓటర్స్ ఎన్ని ఉన్నాయి? 16 578 అంటే మీకు ఆల్మోస్ట్ పడుతుందా లేదా ఇది అందరికీ అప్లై చేస్తున్నారు. బ్లూ మార్కర్ పెట్టాలి. దీంట్లోనే మీ ఫామ్స్ ప్లస్ మళ్ళీ మీ బ్యాలెట్ నెంబర్ చెక్ చేసుకుంటాం. సో ఇవే ఉన్నాయి కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం తప్పనిసరిగా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వాచ్.